హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ ప్రేమ ఆప్యాయతలతో కూడిన కుటుంబం. మంచి ప్రేమతో కూడిన కుటుంబం. అనగనగా రంగారెడ్డి జిల్లాలోని చిన్న పట్నం మధుర వీధి. ఆ వీధిలో ఉన్న పాత కాలనీలో అందమైన ఒక కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో శంకరయ్య కుటుంబం అది. ఆ కుటుంబంలో శంకరయ్య, లక్ష్మి, రాజు, సీత అలానే వాళ్ళ బామ్మ ఉండేది. ఆ ఇంట్లో ప్రతిరోజు కూడా నవ్వులు వినిపించేవి. పిల్లల పరుగులు, హడావుడి కనిపించేది. ఆ ఇంటి గోడలకు విన్న ప్రతి మాటలోనే ప్రేమే కనిపించేది. కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. పిల్లల్ని చాలా ప్రేమతో పెంచుతారు. శంకరయ్య కుటుంబంలో శంకరయ్య ఇంటి పెద్ద. శంకరయ్య భార్య పేరు లక్ష్మి, పెద్ద కొడుకు పేరు రాజు, చిన్న కుమార్తె పేరు సీత. శంకరయ్య కుటుంబం వ్యవసాయ కుటుంబం. శంకరయ్య వ్యవసాయం చేసే మనిషి. శంకరయ్య భార్య లక్ష్మి ఎంతో ఓర్పు ఉన్న ఒక తల్లి. శంకరయ్య పెద్ద కొడుకు రాజు, ఇతను ఇంజనీరింగ్ చదివిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. శంకరయ్య కుమార్తె సీత, ఈమె స్కూల్ టీచర్ అయ్యేందుకు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. శంకరయ్య కుటుంబంలో చిన్న చిన్న నవ్వులు, చిన్న చిన్న తగాదాలు ఉంటూనే ఉంటాయి. ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు ఉంటూనే ఉంటాయి కదా. ఉదయం 5:30 గంటలకు శంకరయ్య గారింట్లో కార్యక్రమం మొదలవుతుంది. సీతమ్ని ఛాయ్ అయిందిరా అని లక్ష్మి అరిచింది. అమ్మ ఒక్క నిమిషం అంటూ సీత బీర్వా ముందు పట్టా పట్టుకొని వెతుక్కుంటూ ఉంటుంది. ఇక మనవడు చిన్ని మాత్రం అమ్మమ్మ నాకు ఇడ్లీ కాదు దోసే వేయమ్మా అని ముద్దుగా కౌగలించుకుంటాడు. అన్ని రోజువారీ చిన్న చిన్న తగాదలే కానీ ఆ ఇంట్లో ప్రతి మాటలోనూ ప్రేమే కనిపించేది. అనుకోకుండా ఒక రోజున పెద్ద సమస్య వచ్చింది. ఒకరోజు సాయంత్రం రాజు హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు. అతని ముఖంలో టెన్షన్ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది రాజు అని శంకరయ్య అడిగాడు. నాన్న, నేను మల్లిక అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మా ఆఫీస్లో పనిచేస్తుంది. ఆమె కులం వేరైనా మనసు మంచి అమ్మాయి. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని రాజు జాగ్రత్తగా చెప్పాడు. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. 2 రోజులు ఎవరి మాట వాళ్ళదే. శంకరయ్య పెళ్లి గురించి ఒప్పుకోలేదు. అతనికి సాంప్రదాయం అంటే చాలా గౌరవం. లక్ష్మి మధ్యలో మాట పెట్టింది. అయ్యా, పిల్లాడి ఇష్టం ముఖ్యం కదా. మన అబ్బాయి సంతోషంగా ఉండాలంటే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కదా సంతోషంగా ఉంటాడు అని తల్లి చెప్తుంది. ఆ అమ్మాయి మంచిదయ్యే ఉండొచ్చు అని అంటే, కానీ శంకరయ్య మాత్రం వినిపించుకోడు, ఒప్పుకోడు. ఇంటి వాతావరణం మారిపోతుంది. చిన్ని కూడా పెద్దవాళ్ళ మౌనం చూసి బాధపడుతుంది. ఒకరోజు సాయంత్రం రాజు ఆ అమ్మాయిని అంటే మల్లికని తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. మల్లిక మృదువుగా నమస్కారం చెప్పి, మామయ్య గారు, మీరు అనుమతిస్తే నేను మీ ఇంట్లో అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. రాజు లేకపోయినా నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పింది. ఆమె మాటల్లో ఉన్న నిజాయితీ శంకరయ్యకి బాగా నచ్చుతుంది. తన హృదయానికి తాగుతుంది ఆమె మాట్లాడిన మాటలు. అతను మల్లిక చేతిలో ఉన్న తను తెచ్చిన జీతం, డొనేషను, రసీదులు అన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మనసు అర్థమయ్యాక శంకరయ్య గారు నెమ్మదిగా నవ్వుతూ, అమ్మ, మా ఇంట్లోకి స్వాగతం అన్నారు. ఆ మాట వినగానే రాజు కన్నీళ్లతో మల్లిక చేతిని పట్టుకున్నాడు. లక్ష్మీ, సీత సంతోషంగా నవ్వారు. 1 నెలలోనే రాజు మల్లిక పెళ్లి ఆనందంగా జరిగింది. పెళ్లి తర్వాత మల్లిక అందరినీ చూసుకుంటూ ఆ ఇంటిని ఇంకా అందంగా మార్చింది. చిన్ని ఆమెతో ఆటలాడుతూ చాలా నవ్వుతూ పాడుతూ ఉండేది. సీతకు టీచర్ జాబ్ వచ్చింది. శంకరయ్య గారికి ఆరోగ్యం మెరుగైంది. లక్ష్మి ఎప్పుడు ఇంట్లో హడావుడిగా పనిచేస్తూనే నవ్వుతూ ఉంటుంది. ఇల్లు పూర్వంలా కాకుండా ఇంకా ఎక్కువ ప్రేమతో నిండిపోయింది. కుటుంబం అంటే రక్త సంబంధాలు మాత్రమే కాదు, మనసు కలిగిన బంధం. ఒకరికొకరు అండగా నిలబడితే ప్రతి ఇల్లు స్వర్గమే. ఇది ఇవాల్టి కథ, ఇంట్లోని ప్రేమ. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.